తునిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లపు వీధి ఆర్యవైశ్య భవన్ సమీపంలోని ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం గణపతి నగర్ మున్సిపల్ పార్కులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని వ్యాపారవేత్త చెక్క తాతబాబు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, చింతమనేది అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సుబ్బరాయలు, సత్యనారాయణ, నార్ల రత్నాజీ, సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తు స్వామి, పేరూరి కృష్ణ, కుక్క డుకుబాలాజీ, తటవర్తి రాజా మరియు ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ అంటే నిజంగా ఒక గర్వకారణము. అది నా అధ్యక్షతన ఇక్కడ మొత్తం విగ్రహావిష్కరణ జరగడం చాలా గర్వకారణము. ఆయన త్యాగానికి ప్రతీతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము, తర్వాత ఆంధ్ర ప్రజల వాళ్ళ యొక్క గుర్తింపు కోసము ఆయన చేసిన సేవలు అమోఘము. ఆయన సేవలు చెప్పాలి అంటే ఒక రోజు కూడా సరిపోదు. ఆయన చేసిన సేవలు అటువంటివి. అందులోని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తర్వాత తెలుగు ప్రజల అభివృద్ధి కోసము, ఆయన సేవా సంఘాల కోసము ఆయన తలపెట్టిన పనులు చాలా అమోఘము. ఆయనకి గుర్తింపు కోసం ఈరోజు మొత్తం అటు అమరావతిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాశీ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుని పట్టణ ప్రజలు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు మొత్తం అందరూ కలిసి ఇక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికల పెద్దలు మనందరికీ ఆప్తులు శ్రీ చెక్కా సూర్యనారాయణ గారికి, వేదిక ఇతర ప్రముఖులు పెద్దలు చాలా సంతోషం. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాదీక్షలు చేసి అసూలు పాల్చినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ తుని నియోజకవర్గం నుంచి ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రకటించడం మనందరికీ కూడా ఆనందదాయకం. నిరంతరం ఎప్పుడు కూడా ఆ పొట్టి శ్రీరాములు గారిని మనం తెలుసుకుంటూ వారికి ఆశయ సాధన కోసం మనందరం కూడా ప్రతిలో ఉండి ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన పెద్దవాళ్ళకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ చదివిస్తున్నాను. మన అందరికీ ప్రతి ఇంట్లోనూ కూడా పెట్టుకోవాల్సిన నాయకుడు ఈయన ఫోటో. ఎందుకంటే మనకి స్వరాజ్యాన్ని సాధించి పెట్టి భావితరాలకి బాటలు వేసిన మహనీయుల్లో ఈయన ఒక మహనీయుడు. కాబట్టి మన భావితరాల కోసం ఇలాంటి విగ్రహాలు ఇంకా వాడవాడలా కూడా ప్రతిష్ఠించుకుని రాబోయే జనరేషన్కి మహనీయుల యొక్క చరిత్రని మన పిల్లలకి అందరికీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత పెద్దలుగా మన ఆనందం మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారు ఇంకా విగ్రహాలు ఆవిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా అక్కడ జరుగుతుంది. ఆ సందర్భంలో మన తుని పట్టణంలో జరగడం మన ఎంతో ఆనందదాయకం, హర్షణీయదగిన విషయం. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ముఖ్యకారకులైనటువంటి పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం కలుసుకున్నాము, వారికి నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి మనం ఈ మంచి కార్యాలు అందరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను. ఆ రోజు ఆయన కష్టపడి వాళ్ళు సంపాదించారు కాబట్టి వాళ్ళు మనం ఇంత సుఖంగా రాష్ట్ర సస్యాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం అండి. ఈరోజు 125 సంవత్సరాల పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చెక్కా సూర్యనారాయణ బాబు గారికి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ కుమార్ గారికి, విచ్చేసిన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున తుని ఆర్యవైశ్య సంఘటనలో పద్ధతులు తెలుపుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు
ఒక తుళ్ళూరులో మన ఆర్యవేసులు గుర్తించి 7 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం 10 గంటలకి అక్కడ విగ్రహావిష్కరణ చేయడం, అందులో ఈరోజు అధికారికంగా ప్రకటించడం ఆర్యవేసులకి చాలా ఆనందదాయకం. ఇదే స్ఫూర్తితో రాబో రోజుల మంచి కార్యక్రమాలు ఆర్యవేసులు గుర్తించి చేయాలని ఈ ఒక్కసారి మనసారా వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం అయినా 58 రోజులు నిరాహార దీక్ష, అంటే నాకు తెలుసుండగా ఆ దేశంలో 58 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరో లేరు. ఆ రికార్డు కూడా అయింది మహానుభావుడిది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు లేకపోతే మనం మద్రాసు పరిస్థితిలో ఈయన నిరాహార దీక్ష వల్ల ఈవేళ మనం ఆంధ్రులుగా మనం రూపాంతరం చెందాం. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటున్నాం తెలుగువారు అని. లేదా తెలుగువారికి అసలు గుర్తింపే ఉండేది కాదు. అటువంటి మహానుభావులు విగ్రహాలు ఇంకా వాడవాడకి పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఇంకా రాజకీయాల పేరు చెప్పి ఏదో గోండాలకి రౌడీలకి విగ్రహాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ ఈ వ్యవస్థలోని పూర్వీకులు ఎవరున్నారు, మన కోసం త్యాగాలు ఎవరు చేశారు, ఎవరు బాబు త్యాగదనులు, ఎవరు మహానుభావులు, అలాగే వ్యక్తుల్లో కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తులు మర్చిపోయి మనం చాలా ఇదిగా ఉన్నాం. అది ఈ మధ్యకాలంలో మరి డొక్కా సీతమ్మ గారని, ఇదని మామూలుగా మా పొట్టి శ్రీరాములు గారని, లేదంటే ప్రముఖులందరినీ కూడా ఎవరైతే రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేశారో వాళ్ళందరినీ స్మరించుకోవడం జరుగుతుంది. ఇది మంచి శుభపరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సంతోషించాను. మరో మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుకే మామూలుగా పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టమని చెప్పి చెప్పడం నిజంగా చాలా అభినందనీయం. అది కూడా ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాం. ఈ రోజున అమరజీవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి ప్రధాన కారకులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మనం తిన్నులో మన ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధి ఫలాలని అనుభవిస్తున్నారో దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచి ఈ రోజుకి కూడా తన గురించి చాటుకుంటున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చాలా ధన్యజీవని చేస్తూ 5వ ఆయన జయంతి జరుపుకుంటాం. విశాఖపట్నంలో ఆదివాసీ సంఘం అనుబంధ సంస్థలు అన్ని ఆధ్వర్యంలో పడి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరగాలని, తెలుగువారు ఆత్మగౌరవం, తెలుగు మాట్లాడేవారు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఆమర నిరాలకు సుమారు 58 రోజులు చేసి ఆయన అమరులైన తర్వాతనే ఆయన పోరాటం చేస్తున్నంతసేపు కూడా ప్రజల్లో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. కానీ ఆయన మరణించిన తర్వాత అప్పటి ప్రభుత్వం స్పందించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మనం చెప్పుకోగలుగుతున్నాం. తెలుగు మాట్లాడే వాళ్ళకి విలువ, ఆత్మగౌరవం ఉందంటే దానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే 58 రోజులు ఆయన ఆమరణ నిరాదీక్ష సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఈవేళ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వ పరంగా కూడా అన్ని అధికార కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ కూడా 128 పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించున్నారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే మన యనమల రామకృష్ణ గారి గిరి గారి యొక్క ఆదేశానుసారం సూచనల ప్రకారం కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మహోత్సవానికి మన ఆర్యవైశ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ పొట్టి శ్రీరాములు వారు మన వయస్సుకి ఒకరికే కాకుండా మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వారందరికీ కూడా చెందిన వ్యక్తిగా మనం భావించాలి. వారిచ్చిన ఈ స్ఫూర్తితోటి వయసులందరూ కూడా త్యాగదనులై అన్ని రకాలుగా పేద ప్రజలకు సహకరించి అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని, అంతేకాకుండా